ఈ మేలో చాలా మంచి మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మే ఎండలు వాసిపోతున్నాయి, మొబైల్ ప్రైజులు కూడా వాసిపోతున్నాయి, కానీ మంచి మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంట్రెస్టింగ్ మొబైల్స్ ఒక్కొక్కటి చూద్దాం, అసలు ఏ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయి. మీరు కానీ మొబైల్ కొనాలనుకుంటే ఒకసారి ఇవి చూడండి, మీకు కానీ నచ్చితే మీరు వెయిట్ చేయొచ్చు. ఫస్ట్ OnePlus నుంచి 2 మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. OnePlus Nord CE6 లైట్ అలానే CE6. ఫస్ట్ లైట్ విషయానికి వస్తే ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి LCD డిస్ప్లే తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేశారు. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తో 128GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ అలానే 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. Oxygen OS 15, 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఆల్రెడీ లాంచ్ డేట్ ఫిక్స్ అయిపోయింది, 7th మే రోజు రిలీజ్ అవుతుంది. ఇది నాకు తెలిసి దీని ప్రైస్ 25,000 దాకా పెడతారు. LCD డిస్ప్లే తో వస్తుంది, కానీ ఇప్పుడు మొబైల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి. నాకు తెలిసి 25,000 దాకా పెడతారు. ఆ LCD ప్యానల్ యూస్ చేసినా కొంచెం మంచిదే యూస్ చేస్తారు. దాని తర్వాత Nord CE6 కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది నాకు ఈ మొబైల్ మీద. దీంట్లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేస్తారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్, 27 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, Oxygen OS 15 తో 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. దీని ప్రైస్ 30,000 దాకా పెట్టచ్చు. ఆఫర్స్ లో 30,000 దాకా తీసుకురావచ్చు. ఇది కూడా 7th మే రోజు రిలీజ్ అవుతుంది. 2 మొబైల్స్ 7th మే రోజు రిలీజ్ అవుతాయి. ఒకటి 25, ఇంకోటి 30. ఆల్రెడీ Nord 6 రిలీజ్ అయిపోయింది, అది 35, 36 దగ్గర మీరు కొనుక్కోవచ్చు. వీళ్ళు 25, 30, 35 అలా పెడుతున్నారు. నెక్స్ట్ అసలు నేను మెయిన్ గా వెయిట్ చేసే మొబైల్స్ ఇవి. Vivo నుంచి X300 FE రిలీజ్ అవుతుంది. 6th మే రోజు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. దీంట్లో 6.31 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.31 ఇంచ్ అంటే కాంపాక్ట్ మొబైల్. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. హైలైట్ కెమెరాస్ మొత్తం జైస్ కొలాబరేషన్ తో వస్తాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. అలానే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇంకా హైలైట్ ఏంటంటే జైస్ టెలి కన్వర్టర్ కూడా ఇస్తున్నారు. మామూలుగా X200 FE పోయినసారి ఇవ్వలేదు, ఈసారి X300 FE కూడా టెలి కన్వర్టర్ కిట్ ఇస్తున్నారు. కాకపోతే మీరు విడిగా కొనుక్కోవాలి, వాళ్ళు దాంట్లో కలిపి ఇవ్వరు, మనం విడిగా కొనుక్కోవాలి మనకు అవసరం అయితే. నాకు తెలిసి దీని ప్రైస్ 65,000 అనుకుంటున్నాను నేను. పోయినసారి X200 FE 55,000 అలా రిలీజ్ చేసాడు. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ 65 అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా హైలైట్ గా ఫస్ట్ టైం అల్ట్రా మొబైల్ తీసుకొస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు వరకు అల్ట్రా వేరియంట్ అసలు ఇండియాలో రిలీజ్ అవ్వాలి, వివో నుంచి కానీ ఒప్పో నుంచి కానీ. ఈసారి 2 నుంచి వస్తుంది. ఫస్ట్ మనం వివో గురించి మాట్లాడితే X300 అల్ట్రా వస్తుంది. దీంట్లో 6.82 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. Pro XDR డిస్ప్లే. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. చాలా బాగుంటుంది డిస్ప్లే, చాలా పెద్ద మొబైల్ కూడా. 6.82 ఇంచ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ హైలైట్ కెమెరాస్ 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఇంకా 200 MP టెలిఫోటో కెమెరాతో కూడా వస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి కూడా టెలి కన్వర్టర్ కిట్లు ఇస్తారు. వీళ్ళు 2 ఇస్తున్నారు, ఒకటి కూడా కాదు. మీరు చాలా దూరంగా ఎంఎంఎల్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ 2 టెలి కన్వర్టర్ కిట్లు ఇస్తారు. ఇంతలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీసుకుంటారు చూడండి, అలా ఉన్నాయి. ఇంకా 6600 mAh బ్యాటరీ, 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, Oxygen OS 6 తో వస్తుంది. 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇది కూడా 6th మే రోజు రిలీజ్ అవుతుంది. X300 FE తో ఈ మొబైల్ కూడా రిలీజ్ చేస్తారు. కానీ విషయం ఏంటంటే ప్రైజింగ్ చాలా ఎక్కువ పెట్టచ్చు. నేను అనుకోవడం 1,40,000 ఈజీగా ఉంటుంది. ఏదైతే Samsung S26 అల్ట్రా, ఈ iPhone 17 Pro Max అదే ప్రైస్ రేంజ్ లో రిలీజ్ చేస్తారు. కానీ వాటికన్నా ఇది బెస్టే. మీరు కెమెరా ప్రకారంగా చూసుకుంటే ఖచ్చితంగా వాటికన్నా చాలా బెస్ట్ ఇది. ఆ బ్రాండ్ 9 పక్కకు తీసేసి అనుకోండి, కెమెరా విషయంలో వీటిని కొట్టలేవు. నెక్స్ట్ Oppo Find 9 అల్ట్రా ఉంటుంది. అది కూడా దాని గురించి వద్దాం ఇప్పుడు. Oppo Find 9 అల్ట్రా. వివో వాళ్ళు అల్ట్రా మొబైల్ దింపితే ఇంకా ఒప్పో వాళ్ళు కామ్కుంటారా? వాళ్ళు కూడా కాంపిటీషన్ గా దింపేశారు. దీంట్లో కూడా 6.82 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా Pro XDR డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సేమ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా హైలైట్ 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 200 MP 3x టెలిఫోటో కెమెరా అండ్ 50 MP 10x టెలిఫోటో కెమెరా. 2 టెలిఫోటో కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా కాంబినేషన్ తో వస్తాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఉంటాయి. వివో జైస్ కొలాబరేషన్ తో వస్తే ఇది హెజల్ బ్లేడ్ కొలాబరేషన్ తో వస్తుంది. అండ్ టెలి కన్వర్టర్ కిట్స్ కూడా ఉంటాయి. ఈసారి గట్టి కాంపిటీషన్ ఉంటుంది 2 అల్ట్రా మొబైల్స్ కి. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 7050 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, కలర్ OS 16 తో 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ మీకు 1,40,000 అలా పెట్టచ్చు. ఈ మొబైల్ మనం మే ఎండ్ కంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మే ఎండ్ లోపల రిలీజ్ చేస్తారు. అండ్ దీంతో పాటు Oppo Find X9s కూడా వస్తుంది. X300 FE రిలీజ్ చేస్తారు కదా వివో వాళ్ళు, వీళ్ళు ఎందుకు కామ్కుంటారు? దానికి కాంపిటీషన్ లో కాంపాక్ట్ మొబైల్ Oppo Find X9s. ఇది 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. MediaTek Dimensity 9500S ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP 3.5x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్, 7050 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా కలర్ OS 16 తో 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. దీని ప్రైస్ కూడా నేను అనుకోవడం 65,000 అలా పెట్టచ్చు.
ఆ 60 నుంచి 65,000 లోపల. హెజల్ బ్లేడ్ కొలాబరేషన్ మాత్రం రాకపోవచ్చు ఈ ఒప్పో ఫైండ్ X9s లో. ఫైండ్ X9 లో ఉంది, దీంట్లో లేకపోవచ్చు అనుకుంటున్నాను. ఇది కూడా మే ఎండ్ కి రిలీజ్ అవచ్చు. అల్ట్రాతో పాటు ఈ ఒప్పో ఫైండ్ X9s కూడా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఐక్యూ నుంచి బడ్జెట్ మొబైల్ ఐక్యూ Z11 లైట్ వస్తుంది. దీంట్లో 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, 120 రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది, 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. దీని ప్రైస్ మనం 15,000 అలా అనుకోవచ్చు. 15,000 కి అలా రిలీజ్ చేస్తారు. ఈ మొబైల్ కూడా మాక్సిమం మీకు ఈ మే ఎండ్ లోపల రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ మోటరోలా నుంచి. మోటరోలా గురించి తెలిసిందే కదా, మేము ప్రతి మంత్ ఖచ్చితంగా ఒక మొబైల్ దింపాలి అని అంటారు. ఈసారి మోటో రైజర్ 70 అల్ట్రాతో వస్తున్నారు వీళ్ళు. 6.9 ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. ఇంకా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 4700 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. దీని ప్రైసింగ్ నేను అనుకోవడం 70 నుంచి 80,000 ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్ లో ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్, అసలు ఫోల్డబుల్ మొబైల్స్ గురించి చాలా మంది మర్చిపోయారు, కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇలా ధైర్యానికి మెచ్చుకోవాలి. నెక్స్ట్ మొబైల్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT50 Pro అని దింపుతున్నారు. ఒక గేమింగ్ కాన్సన్ట్రేటర్ మొబైల్ గా దింపుతున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ అంతా RGB లైట్స్ తో ఒక గేమింగ్ ఫోన్ అనుకోండి. 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 8400 ప్రాసెసర్ యూస్ చేస్తారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీతో 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంట. ఇంకా గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. మిడ్ ఆఫ్ ది మేలో ఈ మొబైల్ చూడొచ్చు. ఒక గేమింగ్ కాన్సన్ట్రేటెడ్ గా దింపుతున్నారు. దీని ప్రైస్ నాకు తెలిసినంత వరకు 35,000 పెట్టచ్చు. ఆ ప్రాసెసర్ గేమింగ్ సెంట్రిక్ గా వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వాలంటే 35,000 పెట్టచ్చు. మొన్న ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro రిలీజ్ చేశారు, చాలా మంచి ఫీచర్స్ తో రిలీజ్ చేశారు. నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మొబైల్ మాత్రం. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు కొంచెం ఎదగతున్నారు, ఏదో తెద్దాం, ఒక బ్రాండ్ వాల్యూ, ఆ సర్వీస్ సెంటర్స్ కానీ మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు కూడా సస్టైన్ అవ్వగలరు. చూద్దాం మొబైల్ వచ్చిన తర్వాత, కుదిరితే కొని చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్ మొబైల్ CMF Phone 2 Pro నథింగ్ దగ్గర నుంచి. CMF Phone 2 Pro చాలా హిట్ అయింది 20,000 లో. ఈసారి 25,000 అండర్ లో తీసుకురావచ్చు దీన్ని. ఇప్పుడు మొబైల్ ప్రైస్ అన్ని ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి. దీంట్లో 6.78 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ తో, ఇంకా 5090 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే మంచిది. లాస్ట్ టైం చేశారు వీళ్ళు, ఈసారి కూడా చేస్తారని కోరుకుందాం. లాస్ట్ టైం సింగిల్ స్పీకర్ తో వచ్చింది మొబైల్, ఈసారి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా తీసుకొస్తారు ఖచ్చితంగా నేను అనుకోవడం వరకు. ఇది మే ఎండ్ కంతా రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే జూన్ కి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ గా కన్ఫర్మేషన్ అయితే లేదు వీళ్ళ దగ్గర నుంచి. దీని ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 25,000 అలా పెట్టచ్చు ఖచ్చితంగా. మీకు డౌట్ లేదు, ప్రతి మొబైల్ మీద ప్రైస్లు ఇంక్రీజ్ అవుతాయి. అది మనం ఏం చేయలేం, బ్రాండ్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు నిజం చెప్పాలంటే. ర్యామ్ ప్రైస్లు, మెమరీ ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళకి కూడా మనం మొబైల్స్ కొంటేనే వాళ్ళకి జరుగుతుంది బిజినెస్. వాళ్ళు అంత ప్రైస్ పెట్టేస్తారు, చాలా తక్కువ మంది కొంటున్నారు మొబైల్స్, వాళ్ళు నష్టాల్లోనే ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మొబైల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను బెస్ట్ సజెషన్ మీకు ఇచ్చేది ఏంటంటే, ఒక సంవత్సరం ముందు మొబైల్ కొనుక్కోండి. మొన్న మోటో ఎడ్జ్ 70 Pro రిలీజ్ అయింది, దానికన్నా మోటో ఎడ్జ్ 60 Pro కొనుక్కోండి. మోటో ఎడ్జ్ 60 Pro చాలా మంచి మొబైల్, చాలా మంచి ప్రైసింగ్ తో మీకు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా డౌన్ గ్రేడ్ చేసి మోటో ఎడ్జ్ 70 Pro రిలీజ్ చేసాడు. మోటో ఎడ్జ్ 60 Pro చాలా మంచి మొబైల్, ఒక సంవత్సరం పాత మొబైల్ అయినా చాలా మంచి మొబైల్, అది తీసుకోండి. సేమ్ అలానే Vivo T5 Pro, దానికన్నా Vivo T4 Pro చాలా మంచి మొబైల్, మంచి కెమెరాస్ ఉంటాయి, ద బెస్ట్ ఉంటాయి కెమెరాస్. అక్కడ అండర్ 30,000 లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్ Vivo T4 Pro. సో అలా ఒక సంవత్సరం ఓల్డ్ మొబైల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. మాక్సిమం ఇప్పుడు బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ చేసేస్తారు. ఒక సంవత్సరం ఓల్డ్ మొబైల్స్ అన్ని Vivo T4 Pro కానీ ఈ మోటో ఎడ్జ్ 60 Pro కూడా కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది నేను అనుకోవడం ఖచ్చితంగా. సో ఒక సంవత్సరం ఓల్డ్ మొబైల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇంకోటి సేల్ స్టార్ట్ అవుతుంది, మేలో సేల్ ఉంటుంది ఖచ్చితంగా, సమ్మర్ సేల్ ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్లిప్కార్ట్ లో వచ్చేటప్పటికి May 9th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో కొంచెం ముందు కూడా స్టార్ట్ అయిపోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో కానీ స్టార్ట్ అయితే అమెజాన్ లో కూడా స్టార్ట్ అవుతుంది సేల్. సో సేల్ కోసం వెయిట్ చేయండి. సేల్ లో కొంచెం తగ్గినా మనకు మంచిదే కదా. సో ఇప్పుడు ఎవరైనా మొబైల్ కొనాలి అనుకుంటే ఆ సేల్ వరకు వెయిట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తా, బెస్ట్ మొబైల్స్ ప్రతి ప్రైస్ రేంజ్ లో ఒక్కొక్కటి చేద్దాం, మీకు ఖచ్చితంగా సెట్ అయ్యేది. ఇప్పుడున్న ప్రైజుల్లో మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కొనుక్కుందాం. ఇంకో 10 రోజులు ఆగండి, ఓకేనా? ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక్కడ దాకా చూసారు, మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది పక్కన, దాన్ని క్లిక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చాలా కష్టపడి చాలా క్వాలిటీతో చేస్తాం, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం. ఎండలు వాసిపోతున్నాయి, మేము ఇక్కడ తడిచిపోతున్నాయి. నేనైతే మన దాంట్లో ఫ్యాన్ వేసుకోకూడదు, మనం వేసుకుంటే మీకు సౌండ్ వస్తుంది. ఏసీ లేదు, మనకంత సీన్ లేదు ఏసీ కొనేంత. సో అర్థం చేసుకోండి, కొంచెం చాలా కష్టపడి మీకోసం చేస్తున్నాం. మీ నుంచి మాకు కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా మంచి తీసుకొస్తాం అంతే. నేను అడిగేది ఒకటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.